ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 4వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ పరిశీలన చేసినట్టయితే ఇన్ఫోసిస్ ఏడీఆర్ 5% పైన నెగిటివ్గా ఉంది. విప్రో కూడా 5% పైన నెగిటివ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్ స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అవగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటంటే మైనర్ గెయిన్స్తో క్లోజ్ అయినాయి. క్లియర్గా ఐటీ సెక్టార్ నుంచి ఏడీఆర్స్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ప్రాబ్లీ ఈరోజు నిఫ్టీని డ్రాగ్ చేసే వాటిల్లో ఐటీ సెక్టార్ ఉండటానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఐటీ అనేది టాప్ లూజర్లో క్లోజ్ అయింది. ఆటో, మెటల్ కూడా ప్రెషర్లో ఉండగా ఫార్మా, పిఎస్యూ బ్యాంక్, మీడియాలో ఏంటంటే కొంత రికవరీ అనేది కనిపించింది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది చూసినట్టయితే ఏషియా మార్కెట్ జపాన్ నిక్కీ అండర్ ప్రెషర్లో ఉంది. రష్యా ప్రెషర్లో ఉంది. హాంకాంగ్, సౌత్ కొరియా, చైనా అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ యూఎస్ 500 ఇవన్నీ కూడా యూరప్, లండన్ నెగిటివ్లో క్లోజ్ అవగా జర్మన్, ఫ్రాన్స్ మాత్రం స్లైట్ గ్రీన్లో ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్ మార్కెట్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. నిన్నటి రోజున డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంటే యూఎస్కి సంబంధించిన టాప్ కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసినట్టయితే నైకే 14%, బోయింగ్ 10%, అమెరికన్ ఎక్స్ప్రెస్, డావ్ అన్నీ కూడా దగ్గర 5 to 10% అనేది డ్రాప్ అయినాయి. ఇక సిగ్నిఫికెంట్గా గెయినర్స్లో యునైటెడ్ హెల్త్, జాన్సన్ అండ్ జాన్సన్, కోకో కోలా అనేది కనిపిస్తుంది. నిన్నటి రోజున ట్రంప్ టారిఫ్ వార్ ఏదైతే ఉందో దానివల్ల చాలా స్టాక్స్ అనేది నెగిటివ్లో అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఎలా ఉంది అనే డేటా యూఎస్కి సంబంధించింది రిలీజ్ అయింది. ఇది పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ఇక ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్ సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా ఆ డేటా అనేది రిలీజ్ చేశారు. ఇది పాజిటివ్గా ఉంది. ఐఎస్ఎం వాళ్ళు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ డేటా రిలీజ్ చేశారు. రెండు కూడా నెగిటివ్గా రావడం అనేది జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి చైనాకి మార్కెట్స్కి హాలిడే ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్ అంటే గంటకి ఎంత సంపాదిస్తారనే డేటా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత నాన్ ఫామ్ పేరోల్స్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ డేటా అండ్ ఫెడ్ పౌల్ గారు మాట్లాడటం కూడా జరుగుతుంది. ఈ కామెంటరీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించి నిన్నటి రోజున M3 మనీ సప్లై ఏ విధంగా ఉంది అనే డేటా రిలీజ్ అయింది. ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంది. ఇక ఈ రోజుకు సంబంధించి మార్నింగ్ 10:30 హెచ్ఎస్బిసి వాళ్ళు కాంపోజిట్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు. సర్వీసెస్ పిఎంఐ డేటా, దాని తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి, ఈ డేటా వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున ఈ స్టాక్ ఫీచర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఏ ఒక్క స్టాక్ కూడా ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఈరోజు రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఏ ఒక్క స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో అయితే లేదు ఫీచర్ అండ్ ఆప్షన్స్లో. నిఫ్టీకి సంబంధించి హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే పవర్ గ్రిడ్, సన్ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్ అనేది గ్రీన్లో క్లోజ్ అవగా హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ అనేది ఆ సిగ్నిఫికెంట్ లూజర్స్ లిస్టుకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్, టొరెంట్ పవర్, పతాంజలి ఫుడ్స్, సింజిన్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉండగా సన్ఫార్మా, సిప్లా, పేటిఎం, దాల్మియా భారత్, గ్లెన్మార్క్ వీటిల్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. పెర్సిస్టెన్స్ సిస్టమ్స్, కోఫోర్జు, కేపీఐటీ టెక్నాలజీస్, డాబరు, హెచ్సిఎల్ టెక్ ఐటీకి సంబంధించిన స్టాక్స్లో ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. ఓఎన్జీసీ, సైంట్లో ఏంటంటే లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక ఫీచర్స్, ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా ఉందనేది మనం తీసుకుంటే లాంగ్ సైడ్ 46%, షార్ట్స్ 34%, సిగ్నిఫికెంట్ లాంగ్ 11%, సిగ్నిఫికెంట్ షార్ట్ 8% అనేది చూపిస్తుంది. మొత్తం మీద మార్కెట్స్ ఇక స్టేబుల్ అని ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకని లాంగ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం. ఇక ఫ్యూచర్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ అనేది ఇంటర్ప్రిటేషన్ చేసినట్టయితే నిన్నటి రోజున మనకి గ్యాప్ డౌన్ జరిగి అక్కడి నుంచి కూడా గ్రీన్లో క్లోజ్ అయింది. బట్ ప్రీవియస్ క్లోజింగ్ కంటే కూడా కింద మాత్రం క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏమి అడ్వైస్ చేస్తూ ఉందంటే షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంకా కిందకి వెళ్తుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నట్టు పార్టిసిపెంట్స్ నుంచి తెలుస్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా కనిపించట్లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అన్నిట్లో కూడా బెరిష్గా ఉన్నారు. ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు. మిగతా వాటిలో బులిష్గా ఉన్నారు. క్లయింట్ అన్నిట్లో కూడా బులిష్గా ఉన్నారు. డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ని మాత్రం హెవీగా షార్ట్ చేస్తున్నారు. స్టాక్స్లో మైల్డ్ బులిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 2,806 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ 221 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. ముందు ఏంటంటే గ్యాప్ డౌనా గ్యాప్ అప్ అనేది ఒకసారి చూద్దాం. ఇండియా విక్స్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో మనం పరిశీలన చేసినట్టయితే
0.89 అనేది చూపిస్తుంది నెగిటివ్గా. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనకేంటంటే బ్యూటిఫుల్గా క్లాసికల్ డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ డబుల్ టాప్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఏదైతే నెక్ లైన్ ఉందో నెక్ లైన్ బ్రేక్ చేసింది. సో ప్రాబబ్లీ మార్కెట్ అనేది మనకి నెక్ లైన్ నుంచి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంత డిస్టెన్స్ అనేది డౌన్ సైడ్ అనేది మనకి టార్గెట్ అయితే రావడానికి ఆస్కారం ఉంది. సో ప్రాబబ్లీ సూన్ ఏంటంటే 38,393 దాకా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ వెళ్ళడానికి క్లియర్గా మనకు కనిపిస్తుంది. నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే చూడండి, హెవీ రెడ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికైతే 16-15 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్లోకి రావడం అనేది జరిగింది. ఎనీహౌ డాలర్ ఇండెక్స్ కూడా వీక్గా ట్రేడ్ అవుతుందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రీవియస్గా 23,142 38.2 లెవెల్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ ప్యానిక్లోకి వెళ్ళిపోయిందంటే మనకి ఇమీడియట్గా 22,920 అనేది ఒక మోస్తరు సపోర్ట్ ఉండే అవకాశం ఉంది బ్రాడర్ పిక్చర్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సిచ్యువేషన్. ప్రీవియస్గా 51,000 లెవెల్ అనేది హోల్డ్ చేస్తూ ఉంది. ఆ లెవెల్ని బ్రేక్ చేసిందంటే మనకి 50,500 దాకా రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గ్యాప్ ఫిల్లింగ్ అనేది జరగవచ్చు, ప్రాబిలిటీ ఉంది. ఇక నిఫ్టీ అగైన్ మనం చూసుకున్నట్టు గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, పాజిటివ్గా ఉందండి. గ్యాప్ డౌన్ జరిగింది, ఇక్కడ క్లోజ్ అయింది. బట్ ఈరోజు మళ్ళీ గ్యాప్ డౌన్ జరిగింది. చూడండి, ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ గ్యాప్ డౌన్ జరిగింది. మనం చూస్తున్న సమయానికి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ 92 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 23,220 దాకా ట్రేడ్ అవుతుంది. మన ఫ్యూచర్ వచ్చేసరికి నిఫ్టీ ఫ్యూచరు 23,325 దగ్గర క్లోజ్ అయింది. దగ్గర మనకి 95 పాయింట్స్ నెగిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, మజ్గాన్ డాకు, డీమార్ట్, అదాని విల్మారు, బజాజ్ ఫైనాన్స్, సూర్య రోషిని, ఆలివర్స్ లైఫ్, ఫారాస్ డిఫెన్స్ అనేది ప్రాబ్లీ వీటిలో మొమెంటం ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది, గమనించారో లేదో, 50,742 బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్టు. మార్కెట్లో కొద్దిగా అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వనంతకాలం ఎవ్రీ డిప్ కూడా మనం బాయింగ్ ఆపర్చునిటీ లాగైతే తీసుకోవచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా 23,150 140 రేంజ్లో ఏంటంటే మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. అన్లెస్ అంటిల్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వనంత వరకు మనం ఏంటంటే దీంట్లో లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బ్రాడర్ పిక్చర్లో. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ అనేది ఆస్కిలేటర్స్ ఏమి అడ్వైస్ చేస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. ఆఫ్ కోర్స్ లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్గా ఉంది. అంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో చూసుకున్నట్లయితే సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. ఎనీహౌ ఈరోజు మనం చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనకి గ్యాప్ డౌన్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏడిఆర్స్ నుంచి ఐటీ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు 5% పైన డ్రాప్ అయింది కాబట్టి మార్కెట్లో కొంత మార్నింగ్ సెషన్లో అట్లీస్ట్ వీక్నెస్ అనేది కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. మార్కెట్ సెటిల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఫార్మా సెక్టార్లో మనం కొద్దిగా ఫోకస్ చేయొచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో కొద్దిగా పాజిటివ్ మొమెంటం ఉండటానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకి మార్కెట్ అన్సర్టనిటీలో ఉంది కాబట్టి మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎటుంటే అటు సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.